హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే నేను సరికొత్త బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చాను. లాస్ట్ 1 మంత్ నుంచి నేను డ్రైవింగ్ క్లాసెస్కి అయితే వెళ్తున్నాను, కార్ డ్రైవింగ్ క్లాసెస్కి. సో నా క్లాసెస్ అయితే ఎండ్కి అయితే వచ్చేసాయి. సో ఇవాళ నేను నా ఎక్స్పీరియన్స్, నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు అబ్బాయిలు మనకైతే ఖచ్చితంగా కార్ కొనకపోయినా పర్లేదు, కార్ నేర్చుకొని ఉండాలి. అది మ్యాండేటరీ అనమాట. ఖచ్చితంగా నేర్చుకోండి, పరుగు పోద్ది. మనం ఖచ్చితంగా కార్ అయితే నేర్చుకొని ఉండాలి. సో అదే అనుకోని నేను లాస్ట్ మంత్ నుంచి నేను డ్రైవింగ్ క్లాసెస్కి అయితే వెళ్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ ఇవాళ మీతో లైవ్లో షేర్ చేసుకుంటాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేనైతే ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2లో ఉన్నాను. నాకు నియర్గా ఒక డ్రైవింగ్ క్లాస్ స్కూల్ అయితే ఉంది. వెళ్దాం పదండి. నాకైతే మార్నింగ్ 6 to 8 స్లాట్ అయితే డ్రైవర్ ఫోన్ చేసి 6 to 8 అవైలబుల్ ఉండమన్నాడు. సో ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచి నేను బ్రష్ చేసి అయితే రెడీ అయిపోయాను. 6 to 8 కాబట్టి సో మనం ఒక 10 minutes ముందే ఉండాలి అక్కడ. సో ఇది ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2 సీజన్స్ రెస్టారెంట్ ఉంది. ఆ సీజన్స్ రెస్టారెంట్ వెనక పక్క మనకి డ్రైవింగ్ క్లాస్ స్కూల్ అయితే ఉందన్నమాట. సో అది నేను చూపిస్తాను. బోర్డు పైన చూడండి. సో ఇదనమాట, రోడ్డు పైన ఉంటుంది. అక్కడ పైన సెకండ్ ఫ్లోర్లో ఆ డీటెయిల్స్ మొత్తం ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ అయితే మనకి కార్స్ అయితే పార్క్ చేసి ఉంటారు. వీళ్ళు 6 to 6 మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు క్లాసెస్ అయితే రన్ చేస్తారు. బట్ అది డిపెండ్స్ అనమాట, మన చాయిస్ అనమాట. వీక్ డేస్ అయినా తీసుకోవచ్చు, వీకెండ్స్ అయినా తీసుకోవచ్చు. వీక్ డేస్ అయితే డైలీ 1 hour ఇస్తారు మనకి, ఏదో ఒక స్లాట్ ఇస్తారు. ముందు రోజు డ్రైవర్ ఫోన్ చేసి అయితే మనకి స్లాట్ చెప్తాడు. వీకెండ్స్ అయితే 2 hours ఇస్తారు. అది సాటర్డే ఒకటే, సండే అయితే వాళ్ళకి వీక్ ఆఫ్ అనమాట. సో మనం వెళ్ళాల్సిన కార్ అయితే వైట్ కలర్ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా అది. సో మన కార్ అయితే వచ్చేసింది. సో ఆల్మోస్ట్ నేను 3-4 వీక్స్ అయితే వెళ్ళాను కార్ డ్రైవింగ్కి. ఆల్మోస్ట్ నాకు మొత్తం రాదు, బట్ 70% అట్లీస్ట్ నేను తోలగలను. నేర్చుకున్నాను, బాగా నేర్పించాడు. నేను డ్రైవర్ డీటెయిల్స్ కూడా నేనైతే తమ్నైల్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. లేదా నా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. నేమ్ చంద్రు, చాలా బాగా నేర్పించాడు. కన్నడ అతనైనా కానీ నాకు తెలుగులో చాలా బాగా అర్థమయ్యేలా చెప్పాడు. చాలా అంటే చాలా, అంటే ఓపిక్గా చెప్పాడు. అంటే నాకు కొంచెం టచ్ ఉండదు, ముందు కార్ డ్రైవింగ్ రాకముందు నాకు కార్ అనేది కొంచెం టచ్ ఉంది. బట్ అయినా గానీ నాకు చాలా ఓపికగా, క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. సో, ఎర్లీ మార్నింగ్ గదా! సో, కార్‌కి చాలా ఫాగొచ్చేసి అలా ఉండిపోయేసరికి వైపర్ ఆన్ చేసి క్లీన్ చేశాము. అప్పటికి ఆహ్, ఆ ఫాగ్ అనేది అలా ఉండిపోయేసరికి ఆ వైపర్ ఆన్ చేసి ఏసీలో హీట్ పెంచాము. సో, అప్పుడు క్లియర్‌గా కనపడిందని మాకు మిర్రర్ ముందుగా. సో, ఈ కోర్స్ వైస్‌కొచ్చినట్టయితే డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయన్నమాట మనకి. అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ చానా కోర్సెస్ ఉన్నాయి. అంటే ఒక మాదిరిగా మనకి టచ్ ఉందంటే కారు 10 అవర్స్ ఎనఫ్ అనమాట. బట్ కార్‌లో మనం మెయిన్‌గా గమనించాల్సిన విషయం ఏందంటే, కాన్సంట్రేషన్ అంతా మనకి కారు మీద ఉండాలి. లెఫ్ట్, రైట్ మిర్రర్ పైన ఉండాలి. సో, వన్స్ నువ్వు ప్రో డ్రైవర్ అయితే ఓకే. అంటే కార్‌లో మాట్లాడుతూ, వెనకలోళ్ళు మాట్లాడుతూ అలా వెళ్ళొచ్చు. బట్ నువ్వు యాస్ ఎ న్యూ లెర్నర్ అయితే ఫోకస్ అంతా నీ కారు పైన ఉండాలి. నీ స్టీరింగ్ పైన, లెఫ్ట్ అండ్ రైట్ మిర్రర్స్ పైన ఉండాలి. మనం స్టీరింగ్ గూడా మన క్లాక్ చూసినట్టయితే 30-90లో పట్టుకోవాలి. 30-90లో పట్టుకుంటేనే మనకు గ్రిప్ వస్తది. ఆహ్, అంటే స్ట్రెయిట్‌గా ఉంది మన కార్ అనిపిస్తది. మెయిన్‌లీ మనకి కార్‌లో మనకు కావాల్సింది రోడ్ మార్జిన్ అనమాట. రోడ్ మార్జిన్ మనం మిర్రర్ చూడకుండానే అస్యూమ్ చేయాలి. ఓకే. మనం రైట్ సైడ్ కూర్చుంటే మనకి రైట్ సైడ్ స్టీరింగ్ ఉంటది. లెఫ్ట్ సైడ్ మనకి కరెక్ట్‌గా వీల్ ఉందా లేదా అనేది అది రోడ్ మార్జిన్ అనమాట. అది మెయిన్. ఆ రోడ్ మార్జిన్ మనం గ్రాబ్ చేశామంటే ఈజీగా మనకైతే కార్ అయితే వచ్చేస్తది. బట్ నేనిక్కడ ఈజీ అని చెప్పట్లేదు, చాలా కష్టపడాలి. ఫస్ట్ ఒక 2-3 క్లాసెస్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటది. ఆ క్లచ్ తొక్కుతూ ఉంటే కాళ్ళైతే చాలా నొప్పేసింది నాకు. ఫస్ట్ 3 క్లాసెసు. తర్వాత చాలా ఈజీ అయిపోయింది. డిపెండ్స్ అనమాట. మనం లూజ్ అయినా పెట్టుకోవచ్చు క్లచ్‌ని, టైట్ అయినా పెట్టుకోవచ్చు. సో, డిపెండ్స్ అనమాట. ఇంకా క్లాసెస్ వైస్ వస్తే ఫస్ట్ క్లాస్ మనకి బేసిక్స్ చెప్తారనమాట. కార్‌లో పార్ట్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ముందర ఇంజిన్ గురించి, వెనకాల డిక్కీలో ఉండే పార్ట్సు, ఈ వైపర్లు ఎలా ఆన్ చేయాలి, ఇండికేషన్స్ ఎలా వేయాలి, ఈ కార్‌లో ఉన్న పార్ట్స్ అన్నీ చెప్తారనమాట బేసిక్సు. తర్వాత ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏందంటే, మనకి రైట్ సైడు స్టీరింగ్ ఉంటది. రైట్ సైడు కింద మనకి యాక్సిలరేటర్, బ్రేకు, కంట్రోల్ మన దగ్గర ఉంటది. లెఫ్ట్ సైడు డ్రైవర్ దగ్గర ఉంటది. సో, ఈజీ అవుతుందనమాట. చూడండి, నేను హైవే పైకైతే వచ్చేసాను. నాకైతే యాక్సెస్ ఇచ్చాడు మా డ్రైవరు ఫోర్త్ గేర్‌కి వెళ్ళమని. ఇనిషియల్‌గా నేను ఇప్పటి వరకు థర్డ్ గేర్‌లోనే వెళ్ళేవాడిని. సో, నేను హైవేకొచ్చాను కాబట్టి పర్లేదు, ఫోర్త్ గేర్ వెయ్యి పర్లేదు అని చెప్పేసరికి నేను ఫోర్త్ గేర్ వేసుకొని చెలరేగిపోయాను. బట్ ఉడుకు రక్తం కదా మనది. ఎంతసేపు యాక్సిలరేటర్ మీదే ఉంటది కాలు. బట్ ఇది గమనించండి మీరు, యాక్సిలరేటర్ మీద కాలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిదనమాట. ఇన్ కేస్ యాక్సిలరేటర్‌ని అనుకోని మీరు బ్రేక్ అనుకోని యాక్సిలరేటర్ మీద తొక్కారంటే డ్యామేజ్ అవుతుంది. సో, యాక్సిలరేటర్ ఎంత నైస్‌గా మనం ప్రెస్ చేస్తే అంత స్మూత్ అవుతుంది మన కారు.
సో అది నేను గమనించుకున్నాను. నా ఇష్యూస్‌ని నేను రెక్టిఫై చేసుకున్నాను. సో ఫస్ట్‌లో నేను కూడా నా నా కాలు మొత్తం యాక్సిలరేటర్ పైన ఓకే. నేను 20లో వెళ్ళిపోవాలి, 30లో వెళ్ళిపోవాలని చెప్పి ఉంటది కదా కొంతమందికి. నాకు అలానే అనిపించింది. ఫస్ట్‌లో నేను కూడా అలానే ఫేస్ చేశాను. మా డ్రైవర్ చెప్తూనే ఉన్నాడు, "వద్దు యాక్సిలరేటర్ అవసరం లేదు. ఫస్ట్ 2 గేర్స్‌లో అవసరం లేదు. లైట్ ప్రెస్ చేయమన్నాడు." అదే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ క్లాస్‌లో అయితే మనకి బేసిక్స్ నేను ముందుగా చెప్పినట్టు బేసిక్స్ అయితే చెప్తారు. సెకండ్ క్లాస్‌లో ఏందంటే మనకి లైక్ ఫస్ట్ గేర్ మీద మూవ్ అవ్వడానికి యాక్సిలరేటరు, బ్రేకు అది రిలీజ్ చేసుకుంటూ కార్‌ని ఎలా ముందుకు పంపించాలి అన్నది నేర్పిస్తారు. అది సెకండ్ క్లాస్‌లో నేర్పిస్తూ ఉంటారు. అంటే కొంచెం దూరం పోయిన తర్వాత స్టాప్ చేపిస్తారు. మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకొని యాక్సిలరేటర్ లైట్‌గా వదులుతూ సారీ క్లచ్‌ని లైట్‌గా వదులుతూ యాక్సిలరేటర్‌ని చిన్నగా అలా రైజ్ చేస్తూ అలా కార్‌ని అలా ముందుకు అంటే మనకు అనిపిస్తది కదా! ఓకే. కారు మూవ్ అవుతుంది. ఓకే. మనం ఇంక గేర్ మార్చొచ్చు అనేలాగా సెకండ్ క్లాస్ అయితే మనకిస్తారు. థర్డ్ క్లాస్‌కొచ్చేసరికి గేర్ సిస్టమ్ అనమాట. గేర్ సిస్టమ్ నేర్పిస్తారు. స్టీరింగ్ అయితే మనకు ఫస్ట్ క్లాస్ నుంచే ఉంటది. కాపోతే ఫస్ట్ క్లాస్‌లో యాక్సిలరేటరు, బ్రేక్ కంట్రోల్ అంతా అతని దగ్గరే ఉంటది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ గూడా మనకి కంట్రోలింగ్స్ ఉంటాయన్నమాట. అది మీకు చూపిస్తాను నేను మళ్ళీ. సో, ఫస్ట్ క్లాస్‌లో మనకి స్టీరింగ్ అయితే మన దగ్గరే ఇచ్చేస్తారు. స్టీరింగ్ కంట్రోల్ మనకు ఫస్ట్ క్లాస్ నుంచే రావాలి. సో, ఇప్పుడు వచ్చే కార్లన్నీ పవర్ స్టీరింగ్ ఉంటాయి కాబట్టి అలా తిప్పేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్‌గా లెఫ్ట్‌కి అలా ఇస్తే లెఫ్ట్ తిరుగుద్ది. రైట్‌కి అలా తిప్పితే రైట్ తిరుగుతుంది. సో, ఇప్పుడొచ్చేటన్ని పవర్ స్టీరింగ్ కాబట్టి నో నీడ్ టు ఆహ్, ఫుల్ రొటేట్ అనమాట స్టీరింగ్. జస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ ఊరికే అలా ప్రెస్ చేసినా గానీ లెఫ్ట్ అండ్ రైట్ తిరిగిపోతాయి. సో, సెకండ్ క్లాస్‌లో అయితే మనకి యాక్సిలరేటరు అంటే కార్‌ని ముందుకి ఎలా పుష్ చేయాలి అనేది నేర్పిస్తారు. థర్డ్ క్లాస్‌కొచ్చేసరికి గేర్ సిస్టమ్ అనమాట. గేరు మనమే వేసుకోవాలి. కరెక్ట్ టైంకి మనమే ముందుకు పంపించుకోవాలి. అంటే 10 దాటిందంటే గేర్ మార్చాలి. అంటే ఫస్ట్ గేర్‌లో 10 స్పీడ్ మినిమమ్ 10 స్పీడు. 10 క్రాస్ అయిందంటే సెకండ్ గేర్‌కి వెళ్ళాలనమాట. సో, తర్వాత నుంచి 25-30 లోపల ఉన్నప్పుడు థర్డ్ గేర్‌కి రావాలి. సో, ఇది నేను పెట్టుకున్న గోల్ అనమాట. సో, 30లో మెయింటైన్ చేసుకుంటూ థర్డ్ గేర్‌లో అయితే నేను ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేశాను. సో, ఎండ్‌కొచ్చేసాం కాబట్టి హైవే పైకైతే తీసుకొనొచ్చాడు. హైవేలో చందాపుర రూట్ అనమాట ఇది. చందాపుర హైవే రోడ్‌లో వచ్చాను నేను. సో, 40 ప్లస్ అయితే వచ్చాను నేను ఫోర్త్ గేర్‌లో. సో, బానే అనిపించింది. ఫస్ట్ 2 గేర్సు లైక్ కార్ మన కంట్రోల్‌లో ఉన్నట్టు అనిపిస్తది. ఎందుకంటే కొంచెం స్లోగా ఉంటది కదా! సో, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్‌లో కొంచెం చేంజ్ అయిపోతుంది. కార్ కంట్రోల్ అనేది జస్ట్ అది పవర్ స్టీరింగ్ అని చెప్పాను కదా! అలా తిప్పినా గాని అంటే లెఫ్ట్ ఎళ్ళిపోతుంది. సో, కార్ కంట్రోల్ మన చేతిలో ఉండాలి. సో, 1 అవర్ అంటే 2 అవర్స్ కదా నా క్లాస్ అని చెప్పాను కదా! 1 అవర్ అయితే అయిపోయింది. సో, టీ తాగడానికైతే ఒక దగ్గర ఆపాము మేము. చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు కంట్రోల్స్. రైట్ సైడ్ నా దగ్గర ఉన్నాయి కంట్రోల్స్. సో, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా కంట్రోల్స్ ఉంటాయి చూపిస్తాను. రెస్ట్ తీసుకుంటున్నాడు. మా డ్రైవర్ అయితే వెళ్ళాడు టీ తాగడానికి. సో, నేను ఈ లోపల చూపిస్తాను మీకు కార్‌లో పార్ట్స్ అనేటియి. అంటే డ్రైవింగ్ క్లాస్‌కి ఉన్న కారు యాక్సెసింగ్ ఎలా ఉంటదనేది నేను చూపిస్తాను. నేను గూడా తోలి నాకు గూడా చాలా కాళ్ళు నొప్పులొచ్చేసాయి. సో, కొంచెం నేను గూడా అలా రిలాక్స్ అవుతున్నాను. సో, చూడండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ గూడా ఉంటది. చూపిస్తాను. నేను రికార్డ్ అయితే చేశాను. చూపిస్తాను మీకు. లెఫ్ట్ సైడ్‌లో గూడా ఇండికేటర్స్ ఉంటాయి. వాళ్ళు యాక్సెస్ చేయగలరనమాట. అది చూడండి. లెఫ్ట్ సైడ్ ఇది డ్రైవర్ కూర్చుంటాడు. రైట్ సైడ్ మనం కూర్చుంటాము. మన సైడు యాక్సిలరేటర్, బ్రేకు, క్లచ్ ఉంటది. వాళ్ళ సైడ్ ఏమంటే యాక్సిలరేటర్ ఉండదు. ఓన్లీ క్లచ్, బ్రేక్ ఉంటది. ఇన్ కేస్ మనం ఏదన్నా పొరపాటు చేస్తే వాళ్ళు కంట్రోల్ చేస్తారు. బ్రేక్ వేసి అంటే మనం ఓవర్ స్పీడ్ అయినా లేదన్నా ఎక్కడైనా మిస్ మ్యాచ్ అయినా గాని. సో, మా బ్రేక్ అయితే అయిపోయింది. సో, 10 మినిట్స్ 10 మినిట్స్ కూడా లేదు 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తీసుకున్న వెంటనే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇలా స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా పొరపాటు చేసినా, ఏదైనా టర్నింగ్ అప్పుడు అలా ఇలా మన కంట్రోల్ తీసుకుంటాడు. అలా స్టీరింగ్ పైన చేయి పెట్టి మన డ్రైవర్ అయితే మనకి నీట్‌గా నేర్పిస్తాడు. ఫస్ట్ క్లాసెస్‌లో అయితే నేను ఏదైనా తప్పు చేసినా గాని అతని చెయ్యి నా స్టీరింగ్ పైనే ఉండేది. సో, ఇప్పుడు నాకు కొంచెం అలవాటయిపోయేసరికి ఎక్కడో మైనర్‌గా చిన్న మిస్టేకులు జరుగుతున్నప్పుడు లేదా లెఫ్ట్ ఎళ్ళిపోవడము, లేదా ఏదైనా డెంట్స్ ఉంటే నేను డెంట్స్‌ని చూసుకోకుండా ఓవర్ క్రాస్ అయిపోవడం అలాంటి దగ్గర ఇలా చేయి పెట్టి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో, ఇలా కంట్రోల్ ఎందుకు చేస్తున్నానంటే నేను బైక్ మోడ్‌లోనే ఉంటామనమాట. బైక్ మోడ్ ఏందంటే బైక్‌లో పోతుంటే ఎనకాల ఎవరైనా వస్తుంటే మిర్రర్ లేకపోతే వెనక్కి తిరిగి చూడడము. ఆ మైండ్ సెట్‌లో ఉంటాం మనం. సో, ఇక్కడ మనకు మైండ్ సెట్ ఏందంటే మిర్రర్స్ అనమాట. లెఫ్ట్, రైట్ మిర్రర్స్ మెయిన్‌గా మనం గ్రాబ్ చేసుకుంటూ ఉండాల. లెఫ్ట్ మిర్రర్ ఎందుకు అవసరం లేదు. బట్ రైట్ మిర్రర్ మెయిన్‌గా చూడాలి. లెఫ్ట్ మిర్రర్ కూడా అవసరమే. బట్ మనం లెఫ్ట్‌లోనే పోతాం కాబట్టి రైట్ మిర్రర్‌ని మనం మెయిన్‌గా టార్గెట్ చేయాలి. ఎవరైనా వస్తున్నారా లేదా అని చెప్పి. సో, స్టార్ట్ అయిపోయాం. చందాపుర నుంచి స్టార్ట్ అయిపోయాము.
సో ఇది నా ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్లో నేను కూడా స్ట్రగుల్ అయ్యాను. లైక్ చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు పర్లేదు, ఎందుకంటే నేను 3 to 4 వీక్స్ అయితే వెళ్ళాను కాబట్టి పర్లేదు. బట్ 100% వచ్చిందని అయితే నేను చెప్పను. బట్ 70% అయితే న్యాయం జరిగింది నాకు. సో కార్ నేర్చుకోండి, తప్పకుండా అబ్బాయిలు నేర్చుకోండి. కార్ అయితే మనకి మ్యాండేటరీ అనమాట. మనం కొనకపోయినా కార్ అనేది మ్యాండేటరీగా వచ్చి ఉండాలి, నేర్చుకొని ఉండాలి. మీలో ఎవరైనా ఎలక్ట్రానిక్ సిటీ వాళ్ళు నా వీడియోని చూస్తున్నట్టయితే, నేను వెళ్ళిన ఆ డ్రైవింగ్ క్లాస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఎలక్ట్రానిక్ సిటీ ఫెస్ట్‌లో. చాలా అంటే చాలా బాగుంది. నాది డ్రైవింగ్ లైసెన్స్ కూడా అయిపోయింది. ఎందుకంటే నేను అప్లై చేసి 1 మంత్ అయిపోయింది. సో నాకు డ్రైవింగ్ టెస్ట్ కూడా పెట్టేశారు. డ్రైవింగ్ టెస్ట్ కూడా అయిపోయింది. సక్సెస్ అయిపోయింది. పాస్ అయితే అయిపోయాను. సో స్టిల్ నాకు ఇంకా 1 అవర్ అయితే క్లాస్ అయితే పెండింగ్ ఉంది. అది నెక్స్ట్ వీక్ అయితే కంటిన్యూ చేస్తామని చెప్పాడు మా డ్రైవరు. సో చాలా అంటే చాలా బాగుంది కార్ ఎక్స్పీరియన్సు. అలవాటైతే మాత్రం చాలా బాగుంటుంది. బట్ కొంచెం అది మనకి క్లచ్ తొక్కి గేర్ మారుస్తూ ఉండేసరికి మనకి కొంచెం లెగ్ పెయిన్ అనిపిస్తుంది. లాంగ్ డ్రైవ్లో సింగిల్గా పోవడం అంటే చాలా కష్టం. మనకి ఎవరో ఒకరు ఉండాలి. 100+ కిలోమీటర్స్ అంటే కష్టం, చాలా కష్టం. ఆ క్లచ్ తొక్కుతూ ఆ యాక్సిలరేటర్ని పట్టుకొని వెళ్తూ ఉండడం చాలా కష్టం. సో ఎవరన్నా మనకి పార్ట్నర్గా ఆ కారు తోలేవాళ్ళు, అంటే షేర్ చేసుకుంటే జర్నీని, ఓకే, కార్ అయితే చాలా బెస్ట్ అనమాట. ఇది ఎక్కడంటే వెనక్ సైడ్ అనమాట, కాంటినెంటల్ వెనక్ సైడు. ఆ రూట్కి అయితే వచ్చేసాం మనం. నెక్స్ట్ పికప్కి వెళ్ళాలి కదా. సో 6 to 8 నాకు స్లాట్ అనమాట. మళ్ళీ 8 నుంచి ఇంకొకరికి ఉంటుంది కదా, వాళ్ళని పికప్ చేసుకోవాలి కాబట్టి. సో మాకు దగ్గర అయితే వచ్చేసింది. 2 అవర్స్కి ఎండ్ అయితే వచ్చేసాం మేము. సో ఇక మెయిన్ రోడ్కి అయితే వచ్చేసి సేమ్ మళ్ళీ సీజన్స్ రెస్టారెంట్ దగ్గర ఆగితే సెకండ్ స్లాట్ వాళ్ళు వస్తారు. ఫస్ట్ స్లాటే నాది 6 to 8 అనమాట. సెకండ్ స్లాట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంకా కంటిన్యూ. వీళ్ళకి ఇదే పని అనమాట, ఈ డ్రైవర్స్కి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు చెప్తూనే ఉంటారు. ఫస్ట్ 2-3 క్లాసెస్ వాళ్ళకి కొంచెం తలనొప్పిగా ఉంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు కదా, చెప్పి తర్వాత వన్స్ మనం కారుకి అలవాటు పడ్డామంటే వాళ్ళు కూడా కొంచెం రిలీఫ్ అవుతారనమాట. రిలీఫ్ ఇన్ ద సెన్స్ మీన్స్ వాళ్ళు ఫస్ట్ 2 క్లాసెస్లో మన 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 స్టీరింగ్ పైన వాళ్ళ చేయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఓవర్ స్పీడ్ వెళ్ళిపోయినా లేదన్నా అటు ఇటు తిప్పేసినా కానీ యాక్సిడెంట్ అయిపోద్ది. సో అందుకని మనకు కొత్త కాబట్టి, సో ఫస్ట్ 2 క్లాసెస్ వాళ్ళు వాళ్ళ చేయి అయితే మన స్టీరింగ్ పైన ఖచ్చితంగా ఉంటుంది. సో వన్స్ మనం కారుకి అలవాటు పడిన తర్వాత వాళ్ళు రిలాక్స్ అవుతారు. అంటే కంట్రోల్ అనేది, చెయ్యి అనేది మన హ్యాండిల్ పైకి రాదు. ఎందుకంటే మనకు ఆ మార్జిన్ అనేది ఆ టైంకి వచ్చేస్తుంది. సో నేను చూడండి, స్టీరింగ్ని నేను 30-90 పట్టుకున్నా, క్లాక్ వైజ్ 30-90 పట్టుకున్నా. సో అది మనకి కార్ అనేది పర్ఫెక్ట్గా రోడ్ పైన పోతుంది అన్నట్టు మనకి ఇండికేషన్ అనమాట. సో ఇలానే ట్రై చేయండి మీరు కూడా. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. స్టార్టింగ్లో అయితే నేను చాలా అయితే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ని 3rd వీక్ 4th వీక్లో అయితే రెక్టిఫై చేసుకున్నాను. ఇవాళ అయితే నేను 4th గేర్కి అయితే వెళ్ళి కొంచెం స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేశాను. 40 అలా 40 అయితే టచ్ అయింది. సో నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. ఇక్కడితో నేను ఆపేస్తే నాకు కొంచెం టచ్ పోద్ది. సో నేను క్లాస్ అయిపోయిన తర్వాత కూడా రెంట్ కార్ అలా బుక్ చేసుకొని, అలా అప్పుడప్పుడు 2 వీక్స్కో లేదా 1 మంత్కో అలా రెంట్ కార్ బుక్ చేసుకొని అలా నేర్చుకుంటూ ఉంటేనే సో ఇంకా ఫుల్ ఫ్లూయెంట్గా వస్తుంది. నేను తీసుకుంది 10 అవర్సే. ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. అంటే 1 మంత్ కోర్స్ కూడా ఉంది. బైక్ ప్లస్ కార్ ఉంది. చాలా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. ఎలక్ట్రానిక్ సిటీలో ఎవరన్నా మన వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా ఈ డ్రైవింగ్ స్కూల్ని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు. సో మనం డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. డెస్టినేషన్కి వచ్చేసి కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ వేసుకొని మళ్ళీ ఇక్కడ సీజన్స్ రెస్టారెంట్కి వచ్చేస్తే నెక్స్ట్ స్లాట్ వాళ్ళు వచ్చి బుక్ చేసుకుని వెళ్తారు. సో ఇది గైస్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉంది. సో మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా కావాలి. సో ఇది నా కార్ ఎక్స్పీరియన్సు. నేను అవుట్ ఆఫ్ 10కి రేటింగు 9.5 అయితే ఇస్తాను ఈ డ్రైవింగ్ స్కూల్కి. ఆ డ్రైవర్కి 10/10 అయితే ఇవ్వచ్చు. చాలా ఓపిక్గా చెప్పాడు నాకైతే. కన్నడ అతనైనా కానీ చాలా అంటే చాలా ఓపిక్గా చెప్పాడు. మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ఎలక్ట్రానిక్ సిటీలో కానీ స్టే చేస్తున్నట్టయితే. సో నేను ఆ డ్రైవింగ్ క్లాస్ యొక్క డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను. చూసి కాంటాక్ట్ అవ్వండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.